మా ఊరి రామాలయం, శివాలయం, పోలేరమ్మ తల్లి గుడి ప్రతిష్ట మొత్తం 5 డేస్ జరిగినాయి. ఈ 5 డేస్ అంటే 4 డేస్ అలాగా మొత్తం యాగాలు అవి చేస్తారు కదా! యాగశాలలో. ఇక్కడ నేను చూపిస్తున్న పిక్స్ అన్ని రామాలయంవి. అండ్ శివాలయం పిక్స్ మిక్స్ అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! అది పోలేరమ్మ తల్లి గుడి. ఇక్కడ వేణుగోపాల స్వామి అండ్ దేవుడు విగ్రహాలు గర్భగుడిలో ఉండే విగ్రహాలు. అండ్ మనకి 5 డేస్‌లో మనం స్వయంగా మన చేతులతో దేవుడికి అభిషేకం చేయొచ్చు. అండ్ కొన్ని ధాన్యంతో ఉంటాయి కదా! ఇలాగా. ఇక్కడ పోలేరమ్మ తల్లి ముందు రోజు అలా జలస్నానం అలా ఉంటుంది కదా! ఒకటి చెప్పనా? అమ్మవారు ఎంత పవర్‌ఫుల్ అంటే గ్రామోత్సవం జరుగుతుంది. అమ్మవారిని ఊళ్ళోకి గ్రామోత్సవంగా తీసుకెళ్తున్నారు. అయితే అప్పటిదాకా ఫుల్‌గా ఎండ కాసింది. సడెన్‌గా వర్షంలో పడిపోయింది. అమ్మవారు ఊరు మొత్తాన్ని శుద్ధి చేసుకున్నారు. అండ్ 1000 బుంగలు అనుకున్నారంట. కానీ 10,000 బుంగలయినాయంట. అన్ని నీళ్ళు పోసారు. చాలా జరిగింది. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అన్ని క్లిప్స్ యాడ్ చేశాను. ఎవరైతే అంటే చాలామంది మిస్ అవుతారు కదా! సిటీస్‌లో ఉండి. అండ్ కొంతమందికి అదృష్టం కూడా ఉండదు దగ్గర నుంచి చూసేది. సో, మీరు ఇక్కడి నుంచి చూడండి. నేను అన్నీ డీటెయిల్‌గా పెట్టాను. అండ్ గోస్తంభంని నిలబెట్టేది, ప్రతిష్ఠించేది అది మొత్తం. ఇది ప్రతిష్ఠ జరిగే ముందు రోజు గ్రామోత్సవం జరిగింది. అంటే గర్భగుడిలో దేవుళ్ళుంటారు కదా! ఒకసారి గర్భగుడిలోకి ప్రతిష్ఠించిన తర్వాత మళ్ళీ మనం ఇంక బయటికి అలా తీసుకురాము కదా! సో, అందుకని ఆ ముందు రోజు మొత్తం గ్రామం మొత్తం తిప్పారు దేవుణ్ణి. అండ్ ఈ 5 డేస్‌లో కూడా నేను చాలానే నేర్చుకున్నాను. అండ్ ఏంటంటే చాలామంది పిల్లలు ఫారెన్‌లో అలా ఉండిపోయి ఉంటారు కదా! కానీ ఇన్నోసెంట్ ఫాదర్స్ ఉంటారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళకి ఇలా బ్యాక్ క్యామ్ ఎలా పెట్టాలో కూడా తెలియదు. సో, నేను అది నేర్చుకున్నాను. అంటే మా నాన్న కూడా నేను ఎప్పుడైనా సిటీలో ఉంటే నాకు కూడా ఇలానే చూపిస్తారేమో అనిపించింది. అంటే వాళ్ళ పిల్లలకి చూపియాలి. వాళ్ళకి అది తెలియకపోయినా కానీ అంకుల్ ఇలా ఫ్రంట్ క్యామే ఇలా పెట్టి అన్నీ చూపిస్తున్నారు. అండ్ ఈ 5 డేస్ కూడా నాకు ఎలా అంటే మార్నింగ్ 6కి, 5:30కి అలాగా మైక్స్‌తో స్టార్ట్ అయిపోతాయి. అంటే మన బ్రెయిన్ ఎలా అంటే ఒక 5 డేస్ ఆర్ 2 డేస్ కంటిన్యూయస్‌గా అదే అట్మాస్ఫియర్‌కి అడిక్ట్ అయిపోతే దానికి అలవాటైపోతుంది కదా! అలాగే ఈ 5 డేస్ కూడా నాకు మంచిగా అంటే ఇంక నేను ఎడిక్ట్ అయిపోయానేమో, లేకపోతే అలవాటు పడిపోయానేమో. ఆ 5th డే అయిపోయిన తర్వాత మైక్స్ ఇవేమి లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది. సో, నేను ఏం నేర్చుకున్నానంటే ఈ ప్రతిష్ఠ వల్ల ఏది పర్మనెంట్ కాదు. అన్నీ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మనం వాటికి తగ్గట్టు మనం చేంజ్ అవ్వాలని. ఏది పర్మనెంట్ కాదు. జస్ట్ మనం కూడా వాటికి తగ్గట్టు చేంజ్ అవ్వాలి. సర్దుకొని పోవాలి అని. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పింది రైటో రాంగో. అండ్ ఇక్కడ రామాలయంలో రాముల వారు ఊరేగిస్తున్నారు. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు మొత్తం. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో చూసుకుంటే నాకు న్యాచురల్‌గా కనిపియాలి. ఇలా మా ఊరు గుడి ప్రతిష్ఠ జరిగింది అని. సో, మీకు కూడా నా వాయిస్‌తో ఇంక డిస్టర్బెన్స్ రాదు. ఇంతవరకు ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది మీ వల్ల. అండ్ ఇది రామాలయం. ఇక్కడ గ్రామోత్సవం. అండ్ రామాలయం, శివాలయం పక్కపక్కన ఉంటాయి. ఎందుకు రాముల వారికి అండ్ శివుడు స్వామికి పడదంటారు. అంతకుముందు మధ్యలో ఏం గోడ ఉండదు. తర్వాత మళ్ళీ గోడ కొట్టారు వాళ్ళిద్దరికీ పడదు అని. అంటే ఆ శివుడైతే అడ్డనామాలు కదా! అండ్ రాముల వారైతే నిలువు నామాలు కదా! సో, అలా అని చెప్పారు. ఇక్కడ నార్మల్‌గా దేవుడి విగ్రహాలు గర్భగుడిలో ఉండేవి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసేయండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను ఇంకా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్
విభీషణుడు శతార్థుడి రాముడి దగ్గరికి వచ్చి రామ ఈ పొలంలో చేరాలనుకుంటున్నాను అక్రమ పనిచేయడం ఇష్టం చేస్తే అప్పుడు రాముడు అక్కడ ఉన్న నీరుడు జాంబవుడు ఇంకా హత్య చేసినందరూ పిలిచి అడిగారు ఏమయ్యా ఈ మన ఇక్కడ కొత్త నచ్చినట్టు చేసుకుందామా చేసుకోవద్దా అందరూ ఒక్కొక్క కారణం చెప్పారు ఒక్కొక్క సూచన ఇచ్చారు రాముడు అయ్యా మీరు ఈ కనుక చేసుకుంటే గోడచారిగా అన్ని విషయాలు చెప్పాడు మన ముందు ఆయన ఒకరు చెప్పారు ఇంకొకటి అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటాడు నేను చివరికి ఎక్కడో ఒక కొత్త మీద కూర్చున్న హనుమంతుడు గారిని పిలిచి ఏమయ్యా హనుమంత మరి ఇట్లా విభీషణుడు వచ్చాడు ఏం చేద్దాం అక్కడ హనుమంతుడు గారు తీసుకోవద్దాం అంటే తన కొడుకు తీసుకుందామని కానీ తీసుకోవద్దని కానీ చెప్పాడు మరి ఏం చెప్పాడు అయ్యా నేను లంకకి వెళ్ళినప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ విభీషణుడు అని చెప్పాడు తెలుసుకుందామా తెలుసుకుంటా అంటే ఏదో చెప్పారు వింటాడు కానీ హనుమంతుడు గారు మాత్రం అక్కడ తీర్చమన్నారు కాబట్టి మనం బాగా పడుకోవాలి రామాయణాన్ని దేవ ప్రసన్నాయ స అశ్లీయాది అవయం సర్వభూతేభ్యో దదామి ఏ వ్రతం మమ అంతకుముందు వాడు ఎట్లాంటి వాడిగా రావచ్చు నా సంబంధం ఒక్కసారి నా బాధలు పడితే నేను వాడిని కాచి కాపాడడం ఒక్కటే నాకున్న ఏకైక వ్రతం మనం ఎవరికంటే వాళ్ళు పనులు పెట్టేస్తాం కానీ రావడం జరిగితే నాకు అర్థం కాదు మనకు అతను శత్రువులే కాదు ఒకసారి మనల్ని ఏదో సహాయం కోసం వచ్చినప్పుడు చేయాలని చెప్పాలి లేకపోతే చేయలేమని చెప్పాలి అందుకని ఆ ఒక్క సంఘటనని అర్థమైతే తీసుకుని చాలా చక్కగా విన్నప్పుడే మీకు ఈ శబ్దాలలో సంగీత పాటలు ఎంత ఇష్టమో అనుకుంటే కానీ మన ఎంత ఓపు వహిస్తున్నామంటే పాట పెట్టాలి అంటే శబ్దంతో మేడం ఆయన ఇష్టం అందుకని ఒకరి పరీక్ష ఒకరి మీద అన్ని విడుదలైపోతాయి ఆ సమస్యలు మనకి తెలియని ఒక మాది అంటే రావడం వచ్చిందా?
కనపడాలి. తీసుకోండి. ఇప్పుడు లేడు పెట్టారా ఈ కార్యక్రమానికి అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భగవద్భక్తులారా వేరే మంచి సూచనలు చక్కగా ఇవాళ జరుగుతున్న సమాజంలో మనకు అవసరమైనటువంటి మనం ఎలా నిర్మించుకోవాలి కూడా మేడం గారు శ్రీమతి గ్రామవాసులు సోమరికి 200 రూపాయలు కానుక ఇచ్చారు. ఓ భక్తుడు స్వామివారికి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళ కాపాడవలసిందే కోరుతున్నాం. ఈ కార్యక్రమాలు మాత్రం మామూలుగానే జరుగుతాయి. ఇక్కడ ఆ మూడు జరుగుతున్న దంపతులు पुष्यति विश्वामानुषको मन्युरेवास देवो मन्य
అమృతం ప్రవృతమాంతరుషాపథామి. ఆ రాక్షసుడు వెళ్ళి తోట చెప్తారట, స్వామి నమస్తే